హాయ్ అండి, వెల్కమ్ టు సునీత బ్లాగ్స్. ఈరోజు వీడియోలో గ్రీన్ చికెన్ ఎలా తయారు చేయాలో చెప్తానండి. చికెన్ ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా రైస్, రోటీ దేనిలోకైనా బాగుంటుందండి. ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా చికెన్ 1/2 kg తీసుకున్నాను. ఇది బాగా కడిగి రెడీ చేసుకున్నాను. గ్రీన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్లో 5 చిన్న అల్లం ముక్కలు, 6 వెల్లుల్లి రెబ్బలు, 8 పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర అన్నీ వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 గరిటెలు పెరుగు కూడా వేసుకొని పేస్ట్ చేసుకుందాము. పెరుగు ఇష్టపడని వాళ్ళు కొంచెం వాటర్తో పేస్ట్ చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కూరకు సరిపడా తీసుకున్నాను. ఇంకా కారం ఏమి వేయనండి. మీకు కావాలంటే పచ్చిమిర్చి తగ్గించి కొంచెం కారం అయినా వేసుకోవచ్చు. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. నూనె వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 యాలుక్కాయ, 3 లవంగాలు, మరాఠీ మొగ్గ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి తీసుకున్నానండి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాయండి, చికెన్ వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు కూరకి సరిపడా తగినంత ఉప్పు వేసి అంతా కలుపుకోవాలి. ఇందాక చేసి పక్కన పెట్టుకుని గ్రీన్ పేస్ట్ని కూడా వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేగిందండి. ఇలా వేగిన తర్వాత గ్రేవీ కోసం చిన్న గ్లాస్తో వాటర్ పోస్తున్నాను. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఫైనల్గా 1 టీ స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మసాలా ఇలా లాస్ట్లో వేయడం వలన కూర మంచి వాసన వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ అవనిస్తే సరిపోతుంది. ముక్క ఉడికిందండి, కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.